హాయ్ అందరికీ. నేను పెట్టే రీల్స్ చూసి నన్ను ఏదో పెద్దగా రిచ్ అనుకుంటున్నారేమో. కాదండి, మా నాన్న కూడా ఒక రైతే. సో నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నకి నాకన్నా దయాగుణం ఎక్కువ అనమాట. అడిగిన వెంటనే ఐటమ్స్ ఇచ్చేస్తాడు. నిన్న ట్రాలీ ఇది ఇచ్చాడు, ఇది 2 కట్ చేసుకుని ఎల్లింగ్ పెట్టుకొని తీసుకొని వచ్చారు. సో దాంతో నన్ను పక్కన పడేసి ట్రాలీ కూడా వాటు పడేసారు. పాపం అనిస్తే మన కర్మ మనకే వెంట చుట్టుకుంటుంది. సర్లే అనేసి మా పక్కన విలేజ్కి వెళ్ళేసి పొలంలోకి వచ్చాం. మొత్తం డోర్స్ అన్నీ ఓపెన్ చేసి నీట్గా లాక్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత అక్కడ పొలం అతను వచ్చారు. 24, 25, 26, 27 మొత్తం 500 వరిగడ్డి కట్ట ఎండ్ చేసిన తర్వాత 1 by 1 ట్రాక్టర్కి వేయడం స్టార్ట్ చేస్తాం. నేను వర్క్ చేస్తున్నా, వీడియోస్ తీస్తూ. సో యాక్చువల్గా నాకు ఫార్మింగ్ వస్తుందండి. నాకు ఆ బైక్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి, నాకు రైడింగ్ అంటే ఆ ప్యాషన్తో నేను బైక్ తీసుకున్నా. అంతకుమించి వేరే థాట్ లేదు. నేను ఎంతో కష్టపడితేనే ఆ స్టేజ్కి వచ్చాను. సో ఇంక అక్కడ 1 by 1 వర్క్ చేస్తూ, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒకటి తాడు తీసుకురావడం మర్చిపోయినాం అనమాట. అది చాలా అంటే చాలా ఇబ్బంది అయింది లాస్ట్లో. ఇంకొకటి ఏంటంటే పోయేటప్పుడు ఎండ్ ఆఫ్ మూమెంట్లో ట్రాక్టర్ ఎక్కబడింది. ఇక్కడ హార్వెస్టర్ ఉంది కదా, వచ్చి హెల్ప్ చేయండి అంటే మా సేట్ని అడగాల, పర్మిషన్ అడగాల అనేసి అన్నారు. సర్లే అనేసి ఫస్ట్ అయితే థ్రెడ్ లాగిచ్చేస్తున్నాం మనం. మేము ముగ్గురమే కదా ఉండేది. సో ఎవరు లేనప్పుడు టైర్ల కింద పెట్టేసి రిటర్న్ కొట్టినాం అనుకో, ఆటోమేటిక్గా థ్రెడ్ అనేది టైట్ అయిపోతుంది అనమాట, తాడు అనేది. ఎవరూ లేనప్పుడు 1 or 2 మెంబర్స్ ఉన్నప్పుడు ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది కూడా, మనం ఒక్కరమే లాగలేం కదా తాళ్ళు. సో అది కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది యూజ్ చేసుకోండి. సో ముందరికి అలా వెళ్ళేటప్పుడు వెనకాల తాడుని పట్టేసుకొని టైట్గా ఫిట్ చేస్తే అయిపోతుంది. ఇంకా ఫ్రంట్ అవుట్ అంటే మేము ముగ్గురం లాగేసాం అన్నమాట. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే క్యారీ తీసుకొని వచ్చేసాం. పొలంలోనే తినేసి తిరిగి ఇంటికి అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. నేను ఇంతకుముందు ట్రాక్టర్ లాస్ట్లో ఇరక్కబడిందని చెప్పాను కదా. సో ఇప్పుడే అన్నమాట ఈ మూమెంట్లోనే ఇరక్కబడింది. సో ఫైనలైజ్ అయితే బయటికి అయితే వచ్చేసింది, ప్రాబ్లం అయితే ఏం కాలేదు. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ప్రాపర్గా వెళ్ళాలనేసి వన్స్ అగైన్ ఇప్పుడు అర్థమైంది.